వెల్కమ్ టు మోసో టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకోవడం ఖాయం. ఏపీ సీఎం చంద్రబాబు. దళారుల ఉచ్చులో పడొద్దని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన. దేవతల రాజధాని, రైతుల త్యాగం అమరావతి. మంత్రి నారా లోకేష్. తొలి అందులో T20 ప్రపంచ కప్ లో నేపాల్ ను 7 వికెట్ల తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత మహిళా అందుల క్రికెట్ జట్టును కలిశారు. భారత సీనియర్ మహిళా జట్టు తొలి వన్డే ప్రపంచ కప్ విజయాన్ని జరుపుకున్న కొద్దిసేపటికే 6 జట్ల టోర్నమెంట్ విజయం సాధించింది. క్రీడాకారులు ప్రధాని మోడీకి ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాట్ ను బహుకరించగా ఆయన వారి ధైర్యాన్ని, క్రమశిక్షణను, ప్రశాంతతను ప్రశంసిస్తూ వారి క్రికెట్ బంతిపై సంతకం చేశారు. భవిష్యత్ తరాలకు ప్రేరణగా వారి చారిత్రాత్మక విజయాన్ని మోదీ హైలైట్ చేశారు. वंदे मातरम के 150 साल हुए, तो इसलिए मैंने वंदे मातरम लिखा. हमने सुना है आप बहुत अच्छा गाना गाती हो. गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक भो शंभो शिव शंभो स्वयंभो. वाह. तो मालूम है आपको कि मैं काशी का सांसद हूँ, इसलिए शंभू को याद किया. पेट भर गया. जो मेहनत करके आगे आते हैं उनकी मेहनत कभी भी विफल नहीं जाती. मिलता हूँ तो मुझे भी लगता है कि वाह, हमारा देश कितना आगे बढ़ रहा है, कितनी हिम्मत है इन बच्चों में. जैसे हम चुनाव लड़ते हैं ना, तो सामने वाले की जमानत जब जब्त हो जाती है, डिपॉजिट जब्त हो जाती है, तो लोग कहते हैं कैसे इंसान हो तुम, उसकी जमानत भी खा गए. आप लोगों ने इस बार खेल में किसी को 10 ओवर में वापस पेविलियन भेज दिया, तो ये इतनी क्रूरता क्यों करते हो आप? चलिए, सबको बहुत बहुत शुभकामनाएं. आपने देश का नाम रोशन किया है और देश के सभी लोगों को इससे इंस्पिरेशन मिले, और सिर्फ दिव्यांग को नहीं, बाकियों को भी प्रेरणा मिले. అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ హాజరయ్యారు. రాజధాని స్పీడ్ యాక్సెస్ రహదారి పక్కన సిఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద మొదటి బ్లాక్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. మీ అందరికీ నమస్కారాలు. I'm very happy today because a new capital is getting built. Andhra Pradesh మళ్ళీ క్యాపిటల్ని రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బ్రహ్మజ్ఞం లాంటిది. అది మొదలుపెట్టారు చీఫ్ మినిస్టర్ గారు, అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్. ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. I am very grateful and I am thankful to all the CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be for the first time in this country
an entire street of financial institutions. ఒక క్యాపిటల్, ఒక స్టేట్ క్యాపిటల్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అందరూ ప్రెసెంట్గా ఉండడం, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండడం, ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టేట్మెంట్. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్, యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాస్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాస్ చీఫ్ మినిస్టర్. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో 15 బ్యాంకులకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని అన్నారు. ముందుకు పోవాలని ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు, మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇంత స్ఫూర్తితో దగ్గర 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు, ఈ రోజుటికి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునఃప్రారంభం చేశారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2028కి పూర్తిగా, మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు 1334 కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, నోవేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ. అమరావతి అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. రాజధాని నిర్మాణ వేగాన్ని మరింత పెంచేందుకు అమరావతిలో బ్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం మా ప్రభుత్వానికి గర్వకారణమని ఎంపీ డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పారదర్శక పాలన, సమర్థవంతమైన ఆర్థిక సేవలు అందించే విధంగా ఈ బ్యాంకుల నిర్మాణం ఎంతో కీలక పాత్ర పోషించింది. అమరావతి భవిష్యత్ తరం కోసం రూపుదిద్దుకుంటున్న ప్రపంచ స్థాయి రాజధాని ప్రతిరోజు ఒక కొత్త పురోగతితో ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక రంగానికి, పెట్టుబడుల పెరుగుదలకు, ప్రజా సేవలకు అమరావతి మరింత బలోపేతమవుతుంది. అభివృద్ధి పట్ల మా కట్టుబాటు ఇదే విధంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఈరోజు అమరావతి గురించి మాట్లాడాల్సి వస్తే ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో 4 దేశాలు చేసినాయి. 1 జర్మనీ, 2 జపాన్, 3 సౌత్ కొరియా. ఇవి కూడా మ్యాక్సిమం చేసిన ల్యాండ్ పూలింగ్ 2,000 ఎకరాల లోపు. రెండోది ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా డిస్ప్లేస్ చేసి వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళి ల్యాండ్ పూలింగ్ చేశారు. ప్రపంచ చరిత్రలో 34,000 ఎకరాలు ఉన్న గ్రామాల్లో ఒక్క వ్యక్తిని కూడా డిస్ప్లే చేయకుండా ఫాస్టెస్ట్గా 60 రోజుల లోపు ల్యాండ్ పూలింగ్ చేసి దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. అంటే దానికి కారణం మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండే బ్రాండ్
నమ్మకం, అదేవిధంగా మా అమరావతి ప్రాంత ప్రజల మంచితనం, త్యాగం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇచ్చిన ప్రతి ఎకరాలో 98% ఈ రోజున ప్లాట్లన్నీ చేసి వాళ్ళందరికీ ఇచ్చారు. కేవలం 2% అంటే 700 ఎకరాలు మాత్రమే ఈరోజు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇవి కూడా వచ్చే 3-4 నెలల్లో ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, అసైన్ ల్యాండ్స్, లంక భూములు, జరీబ్ భూములు, గ్రామ కంటాలు, టీడీఆర్ బాండ్లు, ఏ అయితే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని ఒక్కొక్క ఐటెంగా తీసుకొని వచ్చే 2-3 నెలల్లో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని, అమరావతి అంటే కృష్ణానది ఒడ్డున 3000 సంవత్సరాల నాగరికతకు నిలయంగా నిలిచినటువంటి స్థలం ఈ అమరావతి. శాతవాహనుల సామ్రాజ్యం సాక్షి అమరావతి. బౌద్ధ స్తూపాలతో బాసిల్లినటువంటి భూమి అమరావతి. ఇక్కడి శిల్పాలు, శాసనాలు, స్తూపాలు శాంతి, జ్ఞానం, ఆనందం అనే భారతీయ సందేశాన్ని యుగాల పాటు మోసుకొచ్చినటువంటి భూమి ఈ అమరావతి. ఇలాంటి అమరావతిని భారతదేశంలోని అత్యంత ఆధునిక ప్రణాళికాబద్ధమైన రాజధానిగా అవతరించే విధంగా ఒక మహా సంకల్పానికి ఇది చిహ్నంగా ఉండబోతా ఉంది. విస్తృత రహదారులు, పచ్చని ప్రదేశాలు, ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థలుతో ఈ అమరావతిని ఒక గొప్ప నగరంగా నిలబెట్టబోతా ఉన్నాయి. అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మవిశ్వాసం, అమరావతి అంటే ఆంధ్ర ప్రజల కళ, అమరావతి అంటే భవిష్యత్తు తరాలకు ఎన్డీఏ కూటమి ఇచ్చేటువంటి ఒక వాగ్దానం అని తెలియజేసుకుంటూ, ఈ వాగ్దానానికి మూల స్తంభాలుగా నిలబడుతున్నటువంటి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, అధికారులకు, నారాయణ గారికి, అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆఖరిగా ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు కూడా అందించిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మోదీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్. దేవతల రాజధాని, రైతుల త్యాగం అమరావతి అని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం విధ్వంసం చేయాలని చూసి 3 రాజధానులని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఒక్క వ్యక్తి నివాసానికి 700 కోట్ల పెట్టి విశాఖలో ప్యాలెస్ కట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి నినాదంతో ముందుకెళ్లాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని ఆనాడు పోరాటం చేశాం. జై అమరావతి అన్నందుకు రైతులపై కేసులు పెట్టారు. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది. 270 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం చూశాం. సుమారుగా 3000 మంది రైతులపై ఆనాడు కేసులు పెట్టారని అన్నారు. అమరావతి దేవతల రాజధానిని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు. 3 రాజధానులని 3 ముక్కలాటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం. మనందరం చూసాం. చిన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధి వరకు మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు. మహిళల్ని ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది. 2000 మంది 270 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం. సుమారుగా 3000 మంది రైతులపైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే పెద్ద ఎత్తున రైతుల ముందరికి వచ్చి ఆనాడు 3 పంటలు పంటున్న భూముల్ని 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తాం కోసం మీరందరూ భూములు ఇస్తాం జరిగింది. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని హామీ ఇస్తాం జరిగింది.
ఇప్పుడు గౌరవ మంత్రి తుఫాను మాటున ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న దళారుల ఉచ్చులో రైతులు పడద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందన్న ఆయన కడప జిల్లా పర్యటనలో జగన్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. కొనుగోలు కేంద్ర ప్రక్రియ 2022-23 ఖరీఫ్ మాసంలో ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకి కేవలం 3,33,175 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. 2023-24కి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా కేవలం 2,40,635 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము ఈ రోజుకి గత సంవత్సరం మేము కొనుగోలు చేశాం. ఎంత గణనీయంగా ఈ సంవత్సరం పెరిగిందంటే 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజుకి మేము సేకరించాం. 1,674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు పెట్టి మీరు పారిపోయారే, మీరా రైతు పక్షాన మాట్లాడేది. 30వ తారీఖున 5 జిల్లాల్లో వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అదే విధంగా నెల్లూరు వీటి వరకు వర్ష సూచనలు 30వ తారీఖు రాత్రికి కనపడుతున్నాయి. కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అదే విధంగా బాపట్ల, గుంటూరు ఈ జిల్లాల్లో ఐసోలేటెడ్ షవర్స్ అంటే కొన్ని ప్రాంతాల్లోనే వర్షాలు పడే సూచనలు 1వ తారీఖు నుంచి ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా హడావడిగా ఈ సమాచారం కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఒక అలజడి సృష్టించి తక్కువ ధరకే మీ దగ్గర కొనాలని చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ధైర్యంగా దాన్ని తిప్పికొట్టండి. మీకు అండగా మేము నిలబడతామని మీకు మాటిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మొగల్తూరు మండలం రామన్నపాలెం, జట్టిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కడలి బాబుల, కడలి యేసు ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్యకర్తలు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన వారికి రాష్ట్ర ప్రభుత్వం విప్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకి రాములు పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేసిందని, కేవలం సంక్షేమం మాత్రమే చేసి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిందని, రాష్ట్రంలో రహదారులు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయని, రాష్ట్రంలో లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తూ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయనను కోరారు. ఎంతమంది నాయకులు జాయిరన్నది విషయం కాదు. ఈ రోజున బాబులు కానీ లేకపోతే ఏసు కానీ లేకపోతే మొత్తం మన వాళ్ళు ఇంకా 200 మంది దాకా జాయిన్ అవుతున్నారు. ఒకటే చెప్తున్నా, వీళ్ళ నెంబర్ కాదు, వీళ్ళందరూ కూడా బలమైన వాళ్ళు, మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క సమస్యలు వాళ్ళ సమస్యలుగా భావించి పనిచేసేటువంటి నాయకులు వీళ్ళందరూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. ఆల్రెడీ బలంగా ఉన్నటువంటి మన నాయకత్వానికి మరింత సమర్థవంతమైన నాయకత్వం ఈ నాయకులు వీళ్ళు కేవలం ఒక మీ పంచాయతీల్లోనే కాదు, మన మొగల్తూరు మండలంలో వీళ్ళందరూ కూడా పట్టుంది, మన నర్సాపురం మండలంలో కూడా వీళ్ళందరూ కూడా గౌరవం ఉంది. ఆ విధంగా మన నియోజకవర్గ స్థాయిలో ఒక బలమైనటువంటి నాయకత్వం ఈ రోజున జనసేన పార్టీ నాయకర్ గారు, అదేవిధంగా మేము రామరాజు గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కూటమి పార్టీలో ఈ ప్రభుత్వంలో జాయిన్ అవ్వడం అనేది ఇది చాలా చక్కటి శుభపరిణామం. 2 రకాలుగా వారికి కూడా మంచి జరుగుతుంది, అదేవిధంగా మనకి మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియపరచుకుంటూ వాళ్ళని హార్టికల్చర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కొంత సబ్సిడీ రూపంలో కూడా మీకు ఏదైనా ఆ బీర బాధలు కట్టుకోవడానికి అక్కడ మీరు ఏదైతే పోల్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే వైర్లకు కానీ అంటే వివిధ రకాలుగా ప్రభుత్వం నుంచి కూడా సబ్సిడీలు ఉన్నాయి. మీరు అన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు తప్పనిసరిగా. అదేవిధంగా మహిళలకు, పెద్దలకు కూడా ఏంటంటే మీరు ఏదైనా హాస్పిటల్ విషయంలో చూసుకుంటే కనుక మీ దగ్గర బిల్స్ ఏమైనా ఉంటే కనుక ఆ బిల్స్ నాకు పంపిస్తే అది ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొంత అమౌంట్ మీకు వస్తుంది. నర్సంపేట మండలంలోని చంద్రాయపల్లి గ్రామానికి చెందిన బొమ్మిరి మహేష్ ములుగు జిల్లాలోని మల్లంపల్లిలో పంపులు రిపేర్ చేసి పనిచేస్తుండగా తాను చేసే పని ద్వారా వచ్చే డబ్బులు తన జల్సాలకు సరిపోక సులువైన మార్గంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించాలని, ఎలాగైనా గంజాయి కొని దానిని బయట ఇతరులకు అమ్మాలని అనుకుని తన స్నేహితుడైన నల్లబెల్లి మండలంలోని ఎర్ర చెరువు తాండ నివాసుడైన పాండ్యరాజు ఎండు గంజాయిని కొనుక్కొని నర్సంపేటకు తీసుకొచ్చి దాన్ని అమ్మే క్రమంలో ముత్తోజిపేట గ్రామ శివారుకు రాగా ఎస్ఐ రవికుమార్ మరియు సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా వారిని చూసి భయంతో పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసు వారు అతన్ని పట్టుకొని తనిఖీ చేయగా 1/2 కేజీ ఎండు గంజాయి, దాని విలువ సుమారు 25,000 రూపాయలు ఉండగా అతనిని
ఎక్కడ నుండి తీసుకొస్తున్నావని ప్రశ్నించగా పైన తెలిపిన వ్యక్తి దగ్గర కొన్నానని తెలుపగా వెంటనే అతనిని తీసుకొని పైన తెలిపిన వ్యక్తి దగ్గరకు వెళ్లి తనిఖీ చేయగా అతని వద్ద కేజీ ఎండు గంజాయి దొరకడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నర్సంపేట ఎస్ఐ రవికుమార్ మరియు స్వాతి ఇద్దరు ముత్తోజిపేట అవుట్స్కర్ట్స్లో ముత్తోజిపేట గ్రామ అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా బొమ్మర మహేష్ అనే వ్యక్ి వెహికల్ పై వస్తుండగా అతన్ని అనుమానాస్పదంగా కనబడడంతో అతన్ని ఆపి చెక్ చేయగా అతని దగ్గర ఒక 1/2 కేజీ నిషేధిత గంజాయి ఉంది. అతన్ని విచారించగా అతను ముచ్చగడపల్లి చెందిన పాడ్య రాజ్ దగ్గర కొనుక్కొస్తున్నట్టుగా చెప్పడంతో అతన్ని అదే ఎస్ఐ రవికుమార్ మరియు స్వాతి బృందం ముచ్చగలపల్లి పాండ్యరాజు ఇంటి వద్దకు వెళ్ళి చెక్ చేయగా అతని దగ్గర కూడా పాండ్యరాజు అదుపులో తీసుకొని చెక్ చేయగా అతని దగ్గర కూడా ఒక 1 కేజీ గంజాయి దొరికింది. దాన్ని కూడా పంచలేద పంచనామా నిర్వహించి స్వాధీనపరుచుకుని ఇద్దరి నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్లు ప్లస్ బైక్ ప్లస్ ఒక 75,000 రూపీస్ విలువ గల 1.5 కేజీ గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నర్సంపేట ఎస్ఐ రవికుమార్ మరియు స్వాతి ఇద్దరు ముత్తోజిపేట అవుట్స్కర్ట్స్లో ముత్తోజిపేట గ్రామ అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా బొమ్మర మహేష్ అనే వ్యక్తి వెహికల్ పై వస్తుండగా అతన్ని అనుమానాస్పదంగా కనబడడంతో అతన్ని ఆపి చెక్ చేయగా అతని దగ్గర ఒక 1/2 కేజీ నిషేధిత గంజాయి ఉంది. అతన్ని విచారించగా అతను ముచ్చగడపల్లి చెందిన పాడ్య రాజ్ దగ్గర కొనుక్కొస్తున్నట్టుగా చెప్పడంతో అతన్ని అదే ఎస్ఐ రవికుమార్ మరియు స్వాతి బృందం ముచ్చగలపల్లి పాండ్యరాజు ఇంటి వద్దకు వెళ్ళి చెక్ చేయగా అతని దగ్గర కూడా పాండ్యరాజు అదుపులో తీసుకొని చెక్ చేయగా అతని దగ్గర కూడా ఒక 1 కేజీ గంజాయి దొరికింది. దాన్ని కూడా పంచనామా నిర్వహించి స్వాధీనపరుచుకుని ఇద్దరి నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్లు ప్లస్ బైక్ ప్లస్ ఒక 75,000 రూపీస్ విలువ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.